అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మూడవ పంటగా పెసర సాగు బాగుందంటున్న శ్రీకాకుళం రైతు, నర్సరీ చెరువుల్లో చేప పిల్లల పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎప్పుడూ వచ్చే ఆదాయం కంటే అదనంగా కొంత ఆదాయం వస్తే ఆ ఆనందం చెప్పలేనంతగా ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారులు బోనస్లు తీసుకోవడం మామూలే. అన్నదాతలు కూడా బోనస్ తీసుకునే అవకాశం ఉంటుంది. వారు సాధారణంగా వేసుకునే 2 పంటలతో పాటు అదనంగా 3వ పంట వేశారనుకోండి, అటు అదనపు ఆదాయంతో పాటు ఇటు భూసారాన్ని కూడా పెంచుకునే అవకాశం కలగటం రైతుకు బోనస్ లాంటిదే కదా. మరి అలా బోనస్ పంటగా పెసరను 3వ పంటగా సాగు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రాజు. 3వ పంటగా పెసర సాగు గురించి రైతు మాటల్లో విందాం. మాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి దఫాగా వరిసేను ఖరీఫ్లో వరి విత్తనాలు చల్లుతాము. అది అయిపోయాక మా మిన విత్తనాలు 2వ పంటగా జల్లి అవి తీసాక మేము 3వ పంటగా మేము పెసరలు చల్లుకుంటాము. మాకు బోర్ సదుపాయం ఉంది. వాటి ద్వారా మేము ముందు మినుములు తీసాక పొడిదుక్కు దున్నుకుంటాం. 2 సార్లు దున్నుకొని బస్తా డిఏపి తర్వాత 10 కేజీ విత్తనాలు చల్లాక అక్కడ విత్తనాలు చల్లిన 2 రోజుల లోపు మేము కలుపు మందుని స్ప్రే చేస్తాము. తర్వాత అక్కడ నుంచి ఒక 30 రోజులప్పుడు 319 వేప నూనె కలిపి స్ప్రే చేస్తాము. 30 రోజులప్పుడు మేము మల్టీకే ఓటుని ఎమైత్ బెంజిన్ ఇవి మేము స్ప్రే చేస్తాము. పంట అయితే చాలా ఆశాజనకంగానే బాగానే వచ్చింది. మాకు మధ్యలో ఒక 2 తడులు నీరు అవసరం అయితే మాకు బోర్ సదుపాయం ఉంది. బోర్ ఉంటుంది కాబట్టి మాకు నీరు విడిచిపెట్టుకుంటాము. మేము 2 ఎకరాలు విత్తనాలు చల్లడం జరిగింది. వాటికి 1 ఎకరాకి 15 రోజులు ముందు చల్లడం వల్ల మాకు ముందుగానే తీసి నూర్చడం గట్రా జరిగింది 15 రోజుల క్రితమే. ఆ ఎకరా ఇంచుమించు ఒక 4.5 క్వింటాల వరకు వచ్చింది. మనకి 4 క్వింటాలు అంటే క్వింటా 7,500 లెక్కేసుకున్న ఒక 30,000 వరకు ఆదాయం చూపిస్తుంది. అందులో మన ఖర్చులు ఒక 10,000 తీసిగా మనకి మిగులు 20,000 వస్తుంది. ఆ 20,000 కూడా 3వ పంటగా రాబడి అంటే మనకి పర్లేదు. 2 నెలలు, అది దీని పంటకాలం కూడా 60-65 రోజులే. ఒకేసారి పంట చేతికి వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పండించడానికంటే కొంచెం 3వ పంటగా అనేసి ఆసక్తి చూపరు. పంటకు సంబంధించిన ఏవైనా సలహాలు సూచనలు కావాలనుకున్నా సరే మేము కృషి విజ్ఞాన కేంద్రం ఆమదవలస నుంచి కనెక్ట్ చేసుకొని వాళ్ళ సలహాల మేరకు మేము పాటిస్తూ ఉంటాము. 3వ పంటగా పెసర సాగుకు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించారు. పెసర సాగు గురించి ఇక్కడి శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ ఇలా తెలియజేస్తున్నారు.
లక్ష్మణ్ అనే ఆయన విత్తనం విత్తే దగ్గర నుంచి మళ్ళీ కోత కోసే వరకు కూడా అన్ని సాంకేతిక సలహాలు కూడా మన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఈయన సాధారణంగా ఖరీఫ్లో వరి వేసుకుంటూ రబీలో డ్రై కోసేసిన తర్వాత ప్యాడీ కోసేసిన తర్వాత మినుమును వేస్తూ తర్వాత సమ్మర్ పంటగా కూడా పెసర కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈయనకి నీటి వసతి కింద బోర్ సౌకర్యం కూడా వీళ్ళకి అందుబాటులో ఉండటం వలన ఈ వేసవి కాలంలో కూడా నేలను ఖాళీగా వదిలేకుండా ఇతను ఈ పెసర పంటను సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. 4 ఎకరాలకు గాను ఆయన 2 ఎకరాల్లో ఈ IPM 2-14 అనే పెసర రకాన్ని 2 ఎకరాల్లో కూడా సాగు చేయడం జరిగింది. ఈ 2 ఎకరాల్లో ఒక ఎకరానికి మధ్యలో 15 రోజుల వరకు కూడా గ్యాప్ ఇచ్చి అంటే మనకి ఎడంతో నాటడం కూడా జరిగింది. వేరే దగ్గర ఆ ఫీల్డ్ని కూడా కోత కోసేయడం కూడా జరిగిపోయింది. సో ఆ ఫీల్డ్ నుంచి సుమారుగా మనకు ఒక 4.5 క్వింటాల వరకు కూడా దిగుబడి కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పంటను కూడా మనం గమనించినట్టయితే ఇది కూడా ఇంచుమించుగా కూడా సేమ్ అదే దిగుబడిని ఆశించడానికి కూడా రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కాయలు కూడా చాలా బాగా గుత్తులుగా వచ్చి మనకి దిగుబడి కూడా ఎక్కువగా కనిపించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం మొక్కను చూడగానే దీని తాలూకా కొమ్మలు కానీ లేదా కొమ్మల నుంచి వచ్చినటువంటి ఈ కాయలు కూడా ఒకేసారి కోతకు వచ్చే రకాలు. అలాగే ఇవి గుత్తులుగా కూడా పైన మనకి కనిపించడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మొక్కతో పాటు పేకరానికి కూడా ఆస్కారం ఉండే రకం ఈ IPM 2-14 అనే రకము. 60 నుంచి 65 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంది. 6 క్వింటాల వరకు కూడా ఎకరాకి దిగుబడినిచ్చే అంత పొటెన్షియల్ ఉన్నటువంటి రకము. అలాగే ఇది పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది కనుక రైతు సోదరులు ఈ రకాన్ని వేసుకుంటే మంచిది. 2 సార్లు మనకి నేలను బాగా దున్నుకొని 10 కేజీల విత్తనాన్ని ఈయన చల్లుకోవడం జరిగింది. చివరి దుక్కులో ఈయన ఒక కట్ట DAPని 50 కేజీల DAPని చల్లడం జరిగింది. అలాగే విత్తనం నాటేసిన తర్వాత ఇమీడియట్గా నీరు పెట్టినాక నెక్స్ట్ రోజు మనకి పెండిమిత్తాలిన్ అనే మందుని ఒక ఎకరా 200 లీటర్ నీటిలో కలిపి ఎకరా మొత్తం సమానంగా తడిచేటట్టు పిచికారీ చేయడం కూడా జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కలుపు రాకుండా మనం నివారించుకోవచ్చు. తర్వాత పైపాటుగా ఎటువంటి ఎరువులు వేయలేదు. ఫస్ట్ 30 రోజులకి 3/19తో పాటు ఈ వేప నూనెను కూడా మిక్స్ చేసి అంటే 3/19 1 కేజీ అలాగే ఈ వేప నూనెని 1 లీటరు కలిపి మనకి పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క తాలూకు గ్రోత్ కూడా బాగా వచ్చింది. అలాగే ఈ 50 రోజులకు వచ్చినప్పటికీ మనకి పోత పిండి టైంలో మనకి ఎక్కువగా ఈ మారుకా మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు అలాగే దాంతో పాటు కాంబినేషన్లో ఈ 13-0-45 అంటాం, దాన్ని మల్టీకే అని అంటాము. మల్టీకే అనేది 1 కేజీ వరకు కూడా ఈ తీసుకొని 200 లీటర్ నీటిలో కలిపి ఈ రెండింటి మందుల మిశ్రమాన్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మారుకా మచ్చల పురుగు కూడా నివారించవచ్చు. దాంతోపాటు ఈ మల్టీకేలో మనకి ఈ పూత పిండి దశలో మనం కొట్టడం వల్ల ఏమవుతుందంటే కాయ కూడా నిబ్బరంగా వచ్చి గింజలు కూడా చాలా బలంగా తయారవడం జరుగుతుందన్నమాట. సమ్మర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పెసరకి బూడిద తెగులు కూడా ఆశించడం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అసలు ఈ ఫీల్డ్లో మనం బూడిద తెగులు మనం రిపోర్ట్ చేయలేదు, ఎక్కడ కూడా మనం గమనించలేదు. కనుక ఆ బూడిద తెగుల మీద మనం పెట్టే ఖర్చు కూడా ఇక్కడ 0 అనమాట. పల్లాకు తెగులు కూడా ఈ సమ్మర్లో మనం ఎక్కడ కూడా గమనించలేదు, ఈ వెరైటీలో రాలేదు కూడా. కాబట్టి వీటి మీద పెట్టే మందుల మీద పెట్టే ఖర్చులు కూడా కంప్లీట్గా తగ్గిపోవడం కూడా జరిగింది. పంటను మనం గమనించినట్టయితే 4 నుంచి 4.5 క్వింటా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం దీన్ని ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మనం చూసుకున్నట్టయితే దుక్కికి మనకి సుమారుగా 1000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే విత్తనానికి 1300 వరకు ఖర్చు అయింది. కలుపు మందుకి పెండి మెత్తైన మందుకు గాను 500 రూపాయలు అయింది. ఎరువు ఒక DAP కట్ట 1300 రూపాయలు. అలాగే 30 రోజులకి 50 రోజులకి మనము 3/19 అలాగే మల్టీకి 13-0-45 ఇవ్వడం వలన అది మనకి 200 రూపాయలు 400 రూపాయలు. అలాగే తీతకిను నూర్పుకి మనకి అయ్యే ఖర్చు 2500 రూపాయలు అలాగే 2000 రూపాయలు, అంటే మొత్తం 4500 రూపాయలు తీతకి ప్లస్ నూర్పుకి కలిపోయింది. సో సుమారుగా మనకి ఒక ఎకరాకు 10,000 వరకు కూడా ఖర్చు అయింది. మనకి మార్కెట్లో ఈ పెసలు అనేవి 75 రూపాయల వరకు కూడా మనకి వెళ్తుంది కేజీ, అంటే 7,500 రూపాయలు ఉంది కింట. కాబట్టి 4 క్వింటాలకు గాను 30,000 వరకు కూడా గ్రాస్ ఇన్కమ్ వస్తే దాంట్లో నుంచి మనకి ఖర్చులు ఒక 10,000 తీసేస్తే మనకి సుమారుగా 20,000 వరకు కూడా నికరాదాయం అనేది మిగులుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వేసవిలో మనం పొలాన్ని ఖాళీగా వదిలేకుండా అలాగే నీటి వసతి ఉన్న ప్రదేశాల్లో రైతు సోదరులు ఈ పెసర పంటని, ఎందుకంటే ఈ పెసర అనేది మనకి 2 నెలల్లో మనకి పంట చేతికొచ్చే పంట కనుక 2 నెలల్లో ఖర్చులు 10,000 పోను కూడా 20,000 నికరాదాయం మనకి వస్తుందని అంటే మనకి మంచి దిగుబడి వచ్చినట్టేను. ఈ నత్రజని ఎరువు మీద పెట్టే ఖర్చులు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ అపరాల జాతికి చెందిన పంటలన్నీ కూడా ఈ నత్రజని స్థిరీకరణ అనేది అంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని నేలలోకి స్థిరీకరించి పెడతాయి కనుక మనం తర్వాత వేసే పంటకి
నత్రజనిని మనం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నేల తాలూకు సారం కూడా పెరుగుతుంది అనమాట. దయచేసి రైతు సోదరులందరూ ఈ వేసవిలో నీటి వస్తువు ఉన్న దగ్గర తప్పనిసరిగా ఈ పెసర పంటని మనం వేసుకున్నట్టయితే నికర ఆదాయాన్ని పెంచవచ్చు, అలాగే ఈ నేల తాలూకు సారాన్ని కూడా పెంచవచ్చు. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే విత్తనపు పిల్ల ఆరోగ్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. విత్తనపు పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. గ్రుడ్డు దశ, ఫ్రై, ఫింగర్లింగ్ ఇలా దశల వారీగా పెంచడానికి కనీసం ఏడాది కాలం పడుతుంది. ప్రతి దశలోనూ చేప పిల్లల పెంపకంలో మెలకువగా వ్యవహరించాలి, లేదంటే మరణాల శాతం ఎక్కువగా ఉండి నష్టాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సమయంలో అందించే మేతల పట్ల కూడా రైతులు అవగాహన కలిగి ఉన్నప్పుడే ఖర్చులు అదుపులో ఉంటాయి. చేప పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. చేపల్లో ఏంటంటే మనకి పిల్లల చెరువులు అలాగే పెద్ద చెరువులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇది స్పాన్ కానీ ఫ్రైన్ కానీ మనం చాచరీని తీసుకొచ్చి మనం ఒక చిన్న చెరువులు వేసుకుని దాని పిల్లల చెరువు కింద పెంచి దాన్ని మనం బయటకు అమ్ముకోవడం లేదా మన చెరువుకి కానీ మనం మార్చుకోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి నేరుగా మనం పెద్ద సైజు పిల్లలను కొనుక్కుంటే కంటే మనం ఈ విధంగా మనం పిల్లల చెరువు కానీ చేసుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది. మనకి పిల్ల కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది మనం వేసుకుంది కూడా. పిల్లల చెరువులు అంటే 2 రకాల చెరువులు ఉంటాయి. ఒకటి ఏంటంటే నర్సరీ చెరువు అంటాం, తర్వాత రేరింగ్ చెరువు అంటాం. మొట్టమొదటిగా ఏంటంటే మన గుడ్ నుంచి స్పాన్ అనేది వస్తుంది, అంటే 3 రోజులు పిల్ల ఇంచుమించు దాన్ని తీసుకొచ్చి అప్పుడే అది ఆహారం తినడం అవుతుంది. దాన్ని మనం హ్యాచరీని తీసుకొచ్చి మనం చిన్న చెరువులో వేసుకుని దాన్ని ఒక 15 నుంచి 20 రోజులు పెంచిన తర్వాత దాన్ని మనకు ఒక ఇంచు అలాగ అవుతుంది. దాన్ని మనం ఫ్రై స్టేజ్ కింద మనం ఏం చేస్తామంటే పిల్లల చెరువులో వేసుకుని దాని ఫింగర్ లింక్స్ అంతకంటే పెద్ద సైజు పెంచడం జరుగుతుంది ఒక 2 నుంచి 3 నెలలు. సో ఇది యాక్చువల్గా మనం చేసేది. ఈ చెరువులు అంటే కొద్దిగా చిన్న చెరువులు, 1/2 ఎకరం ఉన్నా సరిపోతాయి, ఎకరం, కొంతమంది ఇంకా కొద్దిగా 2 ఎకరాలు అలా కూడా పెట్టుకుని ఉంటారు. మనకున్న దాంట్లో ఒక చిన్న చెరువుని కానీ తీసుకుని అందులో మనం పిల్లని మనం పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి చాలా వరకు మనకి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన పిల్ల మనకి నాణ్యమైన పిల్ల ఉంటుంది, దాన్ని మనం పెంచుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం యాక్చువల్గా చేయాల్సింది ఒకటి చెరువు తయారీ. అందులో నీటిని అంతా కూడా పూర్తిగా తీసేసి ఎండబెట్టేసిన తర్వాత అందులో మనం మామూలుగా ఎంతో కొంత లైమ్ అనేది కొట్టుకుంటాం. దాని తర్వాత ఏంటంటే మనం 1 మీటర్ నుంచి 1.5 మీటర్ వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకోవాలి. 3 నుంచి ఒక 5 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పెట్టుకుంటాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ స్పాన్ తీసుకొచ్చి వేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఎరువులు అనేవి వాడతాం. ఈ పిల్లల చెరువులు అయితే దాంట్లో ఏ విధమైన కూడా చుట్టూ కూడా వలానది కట్టుకోవాలి, బాహ్య నుంచి మిగతా జీవులు ఏవి లేకుండా చూసుకోవాలి, వాటర్ను కూడా ఫిల్టర్ చేసి మనం పెట్టుకోవాలి. పిల్లల్ని అందులో స్పాన్గానే వేస్తే ఇంకేవి తినేవేవి లేవని కూడా మనం నిర్ధారించుకున్న తర్వాత వేసిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మనం నూనె తీసేసిన వేరుశనగ చెక్క ఉంటుంది, దాన్ని ఒక 300 కేజీలు, ఆవు పేడ ఒక 80 కేజీలు, దాంతోపాటుగా ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ 20 కేజీలు. ఇది ఎకరానికి డోసు అనమాట. ఈ మూడింటిని కూడా కలిపేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. దాన్ని సగం డోసు మనం పిల్లని 2-3 రోజులు వేస్తామనగా ముందుగానే మన చెరువులో జల్లుకోవాలి. ఆ 2-3 రోజుల తర్వాత మనం పిల్లని వేసుకోవాలి. దీనివల్ల మనకి అందులో ప్లాంక్టన్ అనేది పడుతుంది, జూ ప్లాంక్టన్ ఎక్కువ వస్తుంది, దాది మనకి పిల్లకి ఆహారం కూడా ఉపయోగపడుతుంది. పిల్ల వేసిన తర్వాత మనం మిగతా సగం కూడా మనం పెట్టుకుని దాన్ని నీటి యొక్క రంగు చూసుకొని ప్లాంక్టన్ సాంద్రత చూసుకుని 2-3 దఫాలుగా వాడాలి. ఈ విధంగా మనం పిల్లల చెరువులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఏంటంటే మనకి దానికి ఆహారం ఏమివ్వడం జరుగుతుంటే మనకి నూనె తీసిన వేరుశనగ చెక్క, అదేవిధంగా తౌడు, ఆ రెండింటిని కూడా 1:1 నిష్పత్తిలో ముద్దగా చేసిన ఆ ముద్దలో మనం ఇవ్వడం జరుగుతుంది. మనం ఎకరానికి ఇంచుమించు మనం 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు స్పాన్ అనేది వేసుకోవచ్చు. ఈ 10 లక్షల స్పాన్కి కూడా మనం ఇచ్చేది ఎంతంటే ఒక 6 కేజీలు వేస్తాం. మొదటి వారం రోజులు 6 కేజీల చొప్పున జల్లాలి ఈ 2 కలిపి. తర్వాత మళ్ళీ ఈ 6 కేజీలని 12 కేజీలు చేస్తాం. ఇంకో వారం రోజులు 15 రోజుల తర్వాత దాన్ని పూర్తిగా తీసేసి పట్టుబడి చేసి వేరే చెరువులు వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇవి 1 ఇంచు నుంచి 2 ఇంచుల వరకు పెరిగి ఉంటాయి. అవి మనం వేరే చెరువులు వేసుకుంటే అవి మనకు ఫ్రై అంటాం. దాన్ని మనం పిల్లల చెరువు కింద ఒక 2-3 నెలలు లేదా 4 నెలలు 5 నెలలు, కొంతమంది పాత పిల్లల కింద కూడా ఉంచేసి ఒక 6 నెలలు, సంవత్సరం వరకు కూడా మనం చేసుకోవచ్చు. అటువంటి చెరువులు ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేయాలి. చెక్క, పేడ, అదేవిధంగా మనకి సూపర్ ఫాస్ఫేట్ రంగు చూసుకొని మనం దఫదఫాలుగా ఎరువులు అనేది వాడడం. తర్వాత మేత. ఈ మేత ఏంటంటే మనం పిల్లల చెరువుకి వచ్చేసరికి 10% మనం బాడీ వెయిట్లో మనం వేస్తుండాలన్నమాట. పిల్లల చెరువు ఫ్రై స్టేజ్లో వేస్తాం.
1,00,000 నుంచి 2,00,000 వరకు వేసుకోవచ్చు. వేసుకుని మనం మేతను కానీ సక్రమంగా ఇచ్చినట్లయితే, ఎరువుల యాజమాన్యం కానీ చేసినట్లయితే ఒక 2 నుంచి 3 నెలల్లో మనకి అవి ఫింగర్లింగ్ సైజ్కి, అంటే ఒక 5 నుంచి 10 గ్రాముల వరకు ఎదిగి పెద్ద చెరువులో వేసుకుని మనం పెంచడానికి రెడీ అవుతాయి. కొంతమంది ఏం చేస్తుంటామంటే వాటిని అందులోనే ఉంచేసి మనం మేత వేస్తూ ఒక 6 నెలల నుంచి అలా ఏం చేస్తే పాత పిల్ల కింద అమ్ముతాం అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మనకి 50 గ్రాములు 100 గ్రాములు అలా అవుతుంటాయి. వాటిని మనం తీసుకెళ్ళి మనం పెద్ద చెరువులో వేసుకోవడం జరుగుతుంది. ఒకటి పిల్లల చెరువులో కూడా ఏంటంటే నీటి నాణ్యత యజమాని, ఇందులో కూడా ఏంటంటే మనకు అమ్మోనియా ఒకటి బాగా చూసుకోవాలి, అలాగే ఆక్సిజన్. అందుకేంటంటే అప్పుడప్పుడు మనం అమ్మోనియా టెస్ట్ చేయించుకొని ప్రతి 15 రోజులు 20 రోజులకు ఒకసారి చూసుకొని నీరులో కలర్ కానీ ఎక్కువ ఉండదు. మనకేంటంటే ప్లాంక్టన్ అనగా మనం లేత ఆకుపచ్చ కలర్లో కానీ లేదా కొద్దిగా గోధుమ ఆకుపచ్చ కలర్లో కానీ ఉంటుంది. ఎప్పుడైనా జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్ ఉన్నప్పుడు ఆ ప్లాంక్టన్ అనేది ముఖ్యం పిల్లల చెరువులో. దాని గురించి మనం ఎరువులు వాడతాం. ఆ ప్లాంక్టన్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇవి వాటర్ ఎక్స్చేంజ్ చేయాలా లేకపోతే ఇంకా ఎరువులు వాడాలా అనేది చూసుకోవాలి. మేత కూడా మనకంటే 10% మొదలెట్టి దాని నుంచి మించు 5% వరకు కూడా తగ్గించవచ్చు. ఆ విధంగా మన పిల్ల సంఖ్యను బట్టి మేత చూసుకుంటే మనకి ఇంచుమించు 70 నుంచి 80% సర్వేలు ఉండి, అంటే మనం 1,00,000 పిల్ల వేస్తే ఇంచుమించు మనకు 70,000 నుంచి 80,000 కూడా మనకు పిల్లని అనేది మనం పట్టుబడి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా సరే పిల్ల అందుబాటులో ఉంటుంది. కానీ మన చెరువు తయారీ అనేది ముఖ్యం. చెరువు తయారీ, ఎరువుల యాజమాన్యం, మేత యాజమాన్యం, ఈ పిల్లల చెరువుల్లో కూడా దీన్ని మనం సక్రమంగా పాటిస్తే చాలా వరకు మనకు ఏ వ్యాధులు రాకుండా కూడా మంచి క్వాలిటీ పిల్లని మన చెరువులో మనం వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా అందించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన భరత్ కుమార్ పరిగ పక్షులు, నాటుకోళ్లను పెంచుతూ ఆదాయం ఆర్జిస్తున్నాడు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన భరత్ ఉద్యోగ అవకాశాలు రాక సొంతంగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు. తన పొలంలోనే ఒక షెడ్డు ఏర్పాటు చేసుకుని కౌజులు, నాటుకోళ్లను పెంచుతున్నాడు. జాతీయ రహదారికి సమీపంలోనే తన షెడ్డు ఉండటంతో క్వైల్ పక్షులకు గిరాకీ బాగుందని సమీప దాబాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారని భరత్ చెబుతున్నాడు. కంజుల ఫారం స్టార్ట్ చేసిన నేను. కంజులు అండ్ నాటుకోళ్ళ రోజులు స్టార్ట్ చేసిన. ఒక్క చిక్కు వచ్చేసి మనకు 10 రూపీస్ పడుతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ మా గ్రామానికి వచ్చేవరకు 2 రూపీస్ ఎక్స్ట్రా ఒక్క చిక్కుకి, అంటే 12 రూపీస్ పట్టాయి నాకు. ఇప్పుడు స్టార్టింగ్ నేను మార్కెటింగ్ నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయడం వల్ల మార్కెటింగ్ పెంచుకోవాలని, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలని ఇప్పుడు కొంచెం తోటి స్టార్ట్ చేసిన. ఒక 750 తెచ్చి స్టార్ట్ చేసిన. కంజులతో పాటు నాటుకోలు ఉంటూ కూడా బాగుంటుంది మాకు అని అడగడం వల్ల నేను అది కూడా యాడ్ చేసుకున్నాను. నేను నాటుకోలు కూడా యాడ్ చేసుకున్నా. అది కూడా 700 పెట్టే తెచ్చుకున్నా. ఒక చిక్కు వచ్చేసి 41 రూపీస్ అవుతుంది. అది సోనాలికా బ్రీడ్ నేను తెచ్చేది. ఇప్పుడు మా గ్రామానికి వచ్చేవారికి 49 రూపీస్ అయింది ఒక్క చిక్కు వచ్చేసి. మన కంజుల ఫారానికి పెద్దగా షెడ్ అవసరం లేదు. చిన్న సింపుల్గా నేనైతే సింపుల్ చేసుకున్నా. ఇప్పుడు నాకైతే మంచిగా సెట్ అయింది. మంచి గ్రోత్ కూడా బాగా జరిగింది. నేను వేసుకున్న షెడ్ కార్డ్స్ వచ్చేసి 1,20,000 అయింది. ఇప్పుడు కంజుల మార్కెట్ నేను మార్కెటింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కంజులు మాత్రం మంచిగా సేల్ అవుతున్నాయి నాకు. దాబాలు కానీ మా చుట్టుపక్కల మెయిన్ రోడ్ మాకు ఆత్మకూరు మండలం ఉంది. దానిలో చుట్టుపక్కల దాబాలు ఉన్నాయి. దాబాలు అడిగిన. ఇంకోటి హైవే NH-44 హైవే కూడా ఉంది. ఆ దాబాలు కూడా కన్సల్ట్ అయినా వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మంచిగా సేల్ అయితే మంచిగా అవుతున్నాయి. నేను ఒక జత వచ్చేసి 250 అమ్ముతున్నా. కంజుకు వచ్చిన గుడ్లు ఏమో 10 రూపీస్కి 5 ఇస్తున్నా. మంచిగా అవి కూడా సేల్ మంచిగా అవుతున్నాయి నాకు. దాబాకు మాత్రం రెగ్యులర్గా దాబాకి వేస్తే కూడా 200 లాగా జత వాళ్ళకి ఇస్తున్నా. తర్వాత ఈ ఇన్కమ్ అయ్యే వరకు మళ్ళీ నాటుకోలు స్టార్ట్ అవుతుంది. క్వైల్ పక్షులు, నాటుకోళ్లకు దానాను సొంతంగా తయారు చేసుకోవడంతో కొంత పెంపక వ్యయం తగ్గించుకుంటున్నాడు. కౌజు పిట్టల జత 200 నుంచి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నాడు. రైతు పెంపక విధానం, ఆదాయాన్ని చూసి తోటి రైతులు వీటి పెంపకానికి ముందుకు వస్తున్నారు. నాకు ఇక్కడ వచ్చి కౌజులది ఫారం పెట్టాను. ఈ ఆరేపల్లి గ్రామంలో చాకలి మురళి భరత్ అని అతని పేరు. అక్కడ మంచి ఇక్కడ పెట్టాక మేము విన్నాం, చూసినాం, తీసుకొని పోయినా. కొన్ని ఫారంలో ఏమైందంటే కొన్ని ఇంజక్షన్లు, అది గోళీలు, టాబ్లెట్లు అవి వేసి పెంచుతారు. ఇక్కడ న్యాచురల్ ఏమి అవుతుంది, దాన్న అవి వేసి పెంచుతారు. మంచిగా ఉంది కాబట్టి బాగుంది. నేను పెట్టాలనుకున్నా. ఆల్రెడీ నాకు డైరీ ఫామ్లో ఒక 10 బర్రెలు ఉన్నాయి. దాని జతకు ఇది సపరేట్ చేసి మళ్ళీ ఇది ఒక పెట్టాలని, ఫామ్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. అందరు బాయిలర్ కోళ్ళు అవి ఇవి తినడం వల్ల అందరు రోగాలు బారిన పడుతున్నారు. న్యాచురల్ ఫుడ్ మన కళ్ళ ముందర న్యాచురల్గా ఏం వాడుతున్నాడు, ఏం ఫుడ్ ఫీడింగ్ ఇస్తున్నాడు మనం చూసుకోవచ్చు. మనము ఇంటికాడ మన కోళ్ళకు ఏం దానా పెడతారో ఇక్కడ కూడా అదే కౌన్సిపిట్టలకు కానీ ప్లస్ నాటుకోళ్ళకు కానీ అదే దానా పెట్టి మంచి ఆరోగ్యంగా పెంచుతున్నాడు. అవి కూడా బాగున్నాయి, మంచి యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ ఆరేపల్లి గ్రామంలో మా ఊరికి పక్కనే కంజుపిట్టలు పెంచుతుంటారని చెప్పిండ్రు మాకు. ఒకసారి దీన్ని చూసి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మనం పెడితే కూడా దీనివల్ల లాభమా నష్టమా అని తెలుసుకుందామని వచ్చిన. మనకు రీసెల్లింగ్ కానీ ఇట్లా దావాలకు తర్వాత దీన్ని ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా పారంకోళ్ళ కన్నా అవి 4 నెలలు రావాల్సిన పారంకోళ్ళు ఒక 40 రోజుల్లో మనకి ఇస్తుండ్రు.
ఆరోగ్యానికి వాటికన్నా ఇవే కొంచెం బెస్ట్. అందుకే పెంచాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాం. నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో భరత్లాగానే నేను కూడా సెట్ చేద్దామని వచ్చిన. వైల్డ్ పక్షులు, నాటుకోళ్లతో పాటు గేదెలను సైతం కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుంటూ అనుబంధ రంగాలపై పట్టు సాధిస్తున్నాడు. నెల్లూరు జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పరిశోధనా స్థానం అధికారులు చెబుతున్నారు. ఏటా ఫౌండేషన్ విత్తనాలు, బ్రీడర్ విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయని పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు పరిశోధనా స్థానం అందించిన విత్తనాలను తీసుకుని ఎడగారు వరి సాగు చేశారని వివరించారు. ప్రస్తుతం సాగు చేసే రైతులకు అందుబాటులో ఉన్న వరి విత్తనాల గురించి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత వివరిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో దాదాపు ప్రతి సంవత్సరము కూడా 1500 క్వింటాళ్లు ఫౌండేషన్ సీడ్, 200 నుంచి 250 క్వింటాల్ బ్రీడర్ సీడ్ ని తయారు చేస్తూ ఉంటాము. ఈ వ్యవసాయ పరిశోధనా స్థానం పెట్టినప్పటి నుంచి ఇంతవరకు 28 వరి రకాలని రూపొందించడం జరిగింది. వీటిలో ప్రముఖంగా ప్రాచుర్యం ఉన్నటువంటి నెల్లూరు మొలగొలుగులు 9674 అనే రకము, 33892 పార్థివ అనే రకము. ఈ రకాలు రెండు అంటే 5 నెలల కాలపరిమితి కలిగినటువంటి రకాలు ఎక్కడైతే ఏ రైతులైతే ఏ జిల్లాలో వేస్తారో వాళ్ళు విరివిగా ఈ రకాలని పండిస్తుంటారు. 33892 కానీ 9674 ఈ రకాలని మేము సీడ్ ప్రొడక్షన్ చేస్తుంటాము. అంతేకాకుండా మనము చాలా రకాలు కూడా తయారు చేస్తున్నాము. వాటిలో ఇంకా ఎన్ఎల్ఆర్ 20084 అనే రకము, తర్వాత ఎన్ఎల్ఆర్ 3186 అనే రకాలు కూడా అంటే దీర్ఘకాల రకాలు 5 నెలల పంటకాల పరిమితి కలిగిన రకాలను కూడా మా దగ్గర విత్తనం అనేది అందుబాటులో ఉంది. అయితే ముఖ్యంగా ఫౌండేషన్ సీడ్ చూసుకున్నట్లయితే దాదాపు 10 సంవత్సరము కూడా 1500 నుంచి 2000 క్వింటాల్ వరకు మేము ప్రొడ్యూస్ చేస్తాము. వాటిలో ముఖ్యంగా నెల్లూరు మసూరి 3354, తర్వాత ఎన్ఎల్ఆర్ 40024 శ్వేత అనే రకము, 3041 అనే రకం నెల్లూరు సోనా అనే రకాన్ని, తర్వాత భరణి అనే రకం 3491 అనే రకాన్ని విత్తనాలుగా తయారు చేశాము. చాలా వరకు రైతులందరూ కూడా 3354 అనే రకం కానీ ఎన్ఎల్ఆర్ 33449 అనే రకాన్ని కానీ మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి నార్లు పోసుకోవడం జరిగింది. ప్రస్తుతం 123 క్వింటాల్ల బీపీటీ 5204 అనే రకం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరులో ఎడగారు సీజన్లో రైతులందరూ నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రం అంతా కూడా జూన్ నెలలో ఖరీఫ్ అనేది సాగు విపరీతంగా ఉంటుంది. సో ఈ జూన్ నెలలో దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు రకాలైనటువంటి 33892 కానీ, తర్వాత 3041 నెల్లూరు సోనా కానీ, తర్వాత 4001 నెల్లూరు సిరి అనే రకాలని ఖరీఫ్ వేసుకునే దానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రకాలని నెల్లూరు నుంచి విడుదల చేసినటువంటి ఈ 3 రకాలని వేసుకోవచ్చు ఈ ఖరీఫ్ సీజన్కి. అయితే మా దగ్గర లేటెస్ట్గా అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి ఎన్ఎల్ఆర్ 3238 అనే రకము కూడా ఉంది. ఇది ముఖ్యంగా అంటే అత్యధిక జింకు కలిగిన వరి రకం అన్నమాట. దేశవ్యాప్తంగా కూడా ఈ సీడ్ కూడా మా దగ్గర ఉంది. ఇది మా 2 సీజన్లకి అంటే ఎడగారుకు మరియు రబీకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లేట్ ఖరీఫ్ అనేది మనకు ఆనవాయితీ. అంటే ఆగస్టు, సెప్టెంబర్లో 5 నెలల పంట కాలపరిమితి కలిగినటువంటి నెల్లూరు మొలగొలుకులు కానీ, పార్థివ అనే రకం రైతులు వానపాములు అనే పేరుతో పిలుస్తారు, లేదంటే 20084 కానీ, లేదంటే సావిత్రి అనే రకము. ఈ రకాలని మనము లేట్ ఖరీఫ్లో వేసుకోవచ్చు. తర్వాత మా దగ్గర ఎన్ఎల్ఆర్ 3186 అనే రకం కూడా ఉంది. సో ఈ వీటిని తీసుకెళ్ళి ఆగస్టు, సెప్టెంబర్లో ఎవరికైతే కాలువ నీళ్లు ముందుగా సెప్టెంబర్లో వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ దీర్ఘకాలిక పరిమితి కలిగినటువంటి రకాలను వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 2,30,000 హెక్టార్లకు పైగా రబీ సీజన్లో ఎక్కువ వరి సాగు అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో రైతులందరూ కూడా మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను అనేది వేసుకోవడం జరుగుతుంది. మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే బీపీటీ 5204 కానీ, 4001 నెల్లూరు సోనా కానీ, 3041 నెల్లూరు సోనా కానీ ఈ రకాలని వేసుకోవచ్చు. తర్వాత స్వల్పకాల పరిమితి కలిగినటువంటి ముఖ్యంగా రైతులందరూ నెల్లూరు జిల్లాలో ఈ ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638 కునారం రకాలు ఇవి కూడా వేసుకుంటున్నారు. వీటన్నిటినీ కూడా అంటే రబీ సీజన్లో మా నెల్లూరు నుంచి విడుదలైన రకాల్లో నెల్లూరు మసూరి, తర్వాత నెల్లూరు ధాన్యరాశి 3354, తర్వాత 40024 శ్వేత అనే రకాన్ని వీటన్నిటిని వేసుకోవచ్చు. సో ఇవన్నీ రబీకి అనుకూలమైన రకాలు. ప్రస్తుతానికి నెల్లూరులో అంతా ప్లాంటింగ్ జరిగింది కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకోవాల్సిన రైతులు మా దగ్గర ఈ 3186 కానీ, 9674 కానీ, 33892, తర్వాత 20084 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అవి వేసుకోవాలన్న రైతులు మా దగ్గర నుంచి సీడ్ తీసుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.